ఎవ్రీ సాటర్డే 8 PM to 9 PM మీకు Q&A సెషన్ ఉంటుంది. అందులో మీరు జాయిన్ అయిపోయి డెఫినెట్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగితే ఆ టాపిక్ మీద మళ్ళీ మీకు క్వశ్చన్స్ అండ్ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా? సో ప్లీజ్ ట్రై టు జాయిన్ దిస్ Q&A సెషన్ వీక్లీ Saturday 8 PM to 9 PM. Okay. Now let's back to the topic. Yesterday we learned about IP address, how it is working, okay, and what are the classes, what is the importance of IP address. Now we are going to see, and also we discussed about private IP address, public IP address, what is the difference between them, why we need private IP address. Okay, we covered each and every topic. So ఒకవేళ మీకు ఆ క్లాస్ కానీ మిస్ అయితే మళ్ళీ ఒకసారి ఆ ప్రీవియస్ వీడియో అనేది వాచ్ చేయండి. దట్ ఈస్ డే 3. టుడే డే 4. ద టాపిక్ ఈస్ private IP address classifications, class A, class B, class C. Okay, so these classes came from public IP address. Okay, public IP address classes నుంచి ఈ private IP addresses ని డిఫైన్ చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ IP classification ఏంటిది? class A, class B, class C. So class D, class E also there, but we are only focusing on A, B, C. Okay, so class A start from 0 to ends with 127. Okay, class B 128 to 191, and class C 192 to 223. Okay, these are the ranges. So ఈ ranges నుంచి మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ప్రైవేట్ ఐపీ అడ్రస్ రేంజెస్ కూడా డిఫైన్ చేశారు. ఓకేనా? సో ఈ రేంజ్ నుంచి మనకు ఒక సమ్ రేంజ్ తీసుకున్నారు. 10.0.0.0 to 10.255.255.255. సో ఇది /8 బికాస్ మనకు తెలుసుగా డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఫర్ క్లాస్ ఏ. ఓకే, సో 255.0.0.0. సో దాన్నే మనం ఏం రాసుకోవచ్చు? /8 గా రాసుకోవచ్చు. ఓకేనా? సో వన్ ప్రైవేట్ క్లాస్ ఏ నెట్వర్క్. సో 10.0.0.0 to 10.255.255.255 ఈ రేంజ్లో ఏ ఐపీ ఉన్నా కానీ ఆ ఐపీ మనం ప్రైవేట్ ఐపీ అడ్రస్ అని అంటాం ఇన్ క్లాస్ ఏ. సో విత్ దిస్ రేంజ్ హౌ మెనీ ఐపీ అడ్రసెస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఫర్ ఈచ్ నెట్వర్క్? నెంబర్ ఆఫ్ అడ్రసెస్. ఓకే, సో దీస్ మెనీ ఐపీ అడ్రసెస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫర్ నెట్వర్క్, ఈచ్ నెట్వర్క్. ఓకే, అట్లా నీకు ఎన్ని నెట్వర్క్స్ అయినా ఉండొచ్చు. పర్ నెట్వర్క్కి నీకు ఇన్ని ఐపీ అడ్రసెస్, ఇన్ని ఐపీస్ అలొకేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇన్ని పీసెస్కి మనం కన్ఫిగర్ చేసుకోవచ్చు. నా క్లాస్ బి వచ్చేసి సో ఫ్రమ్ 198 గ్లోబల్ ఐపీ క్లాసిఫికేషన్స్లో 128 to 191, ఇన్ విచ్ వీ టుక్ ఫ్రమ్ 172.16.0.0 to 172.31.255.255. ఓకే, సో 172.16.0.0 to 172.31.0.0. So here class B, with class B addresses we can get 65,534 IPs per network. Okay, సో ఇది మనకు వచ్చేసి క్లాస్ బి కాబట్టి దీన్ని బై డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఏముంటుంది? /16. దట్ ఈస్ ఆల్సో సేమ్ యాజ్ 255.255.0.0. Okay, this is called /16 network. Okay, next class C. Class C is like global IP classification లో class C range ఏంటిది? 192 to 223. Now here we took from this range we took 192.16.0.0 to 192.168.0.0 to 192.168.255.255. Okay, so this is class C /24 and subnet mask, and /24 అంటే మీకు తెలుసు 255.255.255.0/24 గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ C each network has 254 IP addresses. So these 254 IP addresses is going to use to assign 254 PCs. 254 పీసెస్ కానీ అసైన్ చేసుకోవచ్చు. 254 మానిటర్స్ కానీ, సర్వర్స్ కానీ, ప్రింటర్స్ కానీ. ఓకే, ఈ విధంగా దేనికైనా సరే మనము ఈ ఐపీ అడ్రసెస్ని అసైన్ చేసుకోవచ్చు అన్నట్టు. పర్ నెట్వర్క్ అది ఎన్ని నెట్వర్క్ అయినా ఉండొచ్చు. దిస్ ఈస్ ద classification. So just remember guys, and private IP classification also important. Just try to remember these ranges. So మీరు కంటిన్యూస్ గా చూస్తూ ఉంటూ ల్యాబ్స్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా రేంజెస్ అనేది గుర్తుకొస్తాయి. సో మనం ఒక ఐపీ అడ్రస్ చూడంగానే ఇది పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఏ క్లాస్ అనేది ఐడెంటిఫై చేసేయడానికి ప్రాక్టీస్ చేయండి ఎప్పుడైనా సరే. ఓకేనా? సో దీస్ ఆర్ ద classifications. So make a note of this table. Clear?
Now let's move on. సో పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ కొంచెం డీటెయిల్గా చెప్పుకుందాం. సో దిస్ ఈస్ ద వైఫై రౌటర్ ఆర్ నార్మల్ నెట్వర్క్ రౌటర్, కార్పొరేట్ నెట్వర్క్ రౌటర్ అనుకుందాం. ఓకే, సో ఇంటర్నెట్. సో 140 ఇక్కడ మనకు ఒక ఐపీ అడ్రస్ ఉంది, 140.100.100.150. సో వాట్ ఐపీ అడ్రస్ ఇది? ఏ క్లాస్కి సంబంధించింది? ఓకేనా. సో క్లాస్ ఏ 0 to 127, క్లాస్ బి 128 to 191. So this 140 belongs to, this is a class B. Okay, class B. Either it is a public IP or private IP. So class A అయితే ఏమో 10. నుంచి 10.255 వరకు ఉంది ప్రైవేట్ ఐపీ రేంజెస్. క్లాస్ బి అయితేనేమో 172.16 నుంచి 172.31 అట్లా సో అండ్ సో లాగా ఉంది. సో ఆ రేంజ్ కూడా ఈ రేంజ్లో లేదు, ఈ రేంజ్లో లేదు. క్లాస్ సి ప్రైవేట్ రేంజ్ వచ్చేసి 192.16, 168.0.0 to 192.168.255.255. సో ఈ ప్రైవేట్ క్లాస్ ఏ ప్రైవేట్ ఐపీ రేంజ్లో లేదు, క్లాస్ బి ప్రైవేట్ ఐపీ రేంజ్లో లేదు, క్లాస్ సి ప్రైవేట్ ఐపీ రేంజ్లో లేదు, దెన్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ ఐపీ అడ్రస్. సో ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి. ఇట్ ఈస్ ఏ క్లాస్ బి పబ్లిక్ ఐపీ అడ్రస్. సింపుల్. ఓకే, so this IP address by using a router which by using NAT, network address translation, అదేం చేస్తుందంటే నాటింగ్ యూజ్ చేసి ఈ పబ్లిక్ ఐపీని ప్రైవేట్ ఐపీగా కన్వర్ట్ చేసి విత్ ఇన్ ద ల్యాన్. ఓకే, సో ఇది ఒక ల్యాన్ నెట్వర్క్, ఇదంతా ఒక ల్యాన్ నెట్వర్క్. ఈ నెట్వర్క్లో ఉన్న డివైజెస్ ని కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నౌ ఇఫ్ యూ సీ దిస్ 192.168.100.1, 100.11, 100.10, 100.12, 100.13. So all these are in this 192.168. So class C private range. This is a class C private IP addresses. ఓకే, సో ఈ విధంగా మీరు ఐపీ అడ్రసెస్ని గుర్తుపెట్టుకొని ఈ ఐపీ అడ్రస్ చూడంగానే అది ఏ క్లాసు, పబ్లిక్ ఐపీ అడ్రసా ప్రైవేట్ ఐపీ అడ్రసా. సో అండ్ దెన్ ప్రైవేట్ అయితే ఏ క్లాసు, పబ్లిక్ అయితే ఏ క్లాసు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే, ఐ హోప్ సో ఇట్ ఈస్ క్లియర్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అండ్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అండ్ దేర్ క్లాసిఫికేషన్స్. ఇప్పటికే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మళ్ళీ ఇంకా దానిలో సబ్ కేటగిరీస్ ఉంటాయి, సబ్ నెటింగ్ ఉంటుంది. బట్ బిఫోర్ దట్ వీ హ్యావ్ టు జస్ట్ టేక్ ఏ like introduction to OSI model and will deep dive into each and every network device. What is the functionality of each and every network device? Okay, so let's see. We are not going to discuss in depth of OSI model. We are just touching up the OSI model. OSI model contains 7 layers. అసలు ఈ OSI model అంటే ఏంటిది, ఎందుకు వచ్చింది, 7 layers ఎందుకు ఉన్నాయి, ఒక్కొక్క లేయర్లో వాట్ ఈస్ ద పర్పస్ అనేది మనం ఇన్ డెప్త్గా నేర్చుకుందాం. సో విచ్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో. Okay, one of the most important topic and everyone should know about the OSI model. OSI model contains 7 layers. మనం బాటమ్ టు టాప్కి వెళ్ళిపోవచ్చు. ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, సెషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్. సో లాస్ట్ క్లాస్లో మనం ఐపీ అడ్రస్ నేర్చుకున్నాం కదా. సో దట్ ఈస్ ద లేయర్ 3 నెట్వర్క్ లేయర్ వేర్ ప్యాకెట్స్ ఆర్ ప్రజెంట్. ప్యాకెట్స్ అంటే ఒక టైప్ ఆఫ్ డేటాని, ఆ డేటా ఫామ్ని మనం ప్యాకెట్స్ అంటాం ఈ స్టేజ్లో. ఓకేనా. సో హియర్ వీ హ్యావ్ ఐపీ అడ్రస్ సి. ఓకే, సో రౌటర్స్ కూడా ఇందులో ఉంటాయి లేయర్ 3లో. అండ్ లేయర్ 2 వచ్చేసి స్విచ్చెస్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, దీంట్లో మన డేటాని ఏమంటారంటే ఫ్రేమ్స్ అంటాం. నేను బిగినింగ్లో స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో మన డేటా అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఫామ్లో ఉంటుంది. లైక్ మీరు ఒకటి లవ్ టుడే మూవీ చూస్తే అందులో OnePlus లైక్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, మదర్ బోర్డు, కెమెరాస్ అండ్ దెన్ టచ్ స్క్రీన్, ఓకే, కీప్యాడ్, వాట్ ఎవర్, టచ్ ప్యాడ్, ర్యామ్, రోమ్, ప్రాసెసర్, ఇవన్నీ లైక్ డిసెంబ్లింగ్ చేసి ఉన్నాయి అనుకోండి. మనం ఏమంటాం, ఇట్ ఈస్ నాట్ ఏ ఫోన్. అవన్నీ ప్రాపర్గా అసెంబుల్ చేసి ఫిట్ చేస్తేనే ఇట్ ఈస్ కాల్డ్ ఫోన్. ఓకేనా. మన డేటా కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, సో మనకి నెట్వర్క్ లేయర్లో డేటాని ఏమంటామంటే ప్యాకెట్స్ అంటాం. అండ్ దెన్ డేటా లింక్ లేయర్లో అదే డేటాని మనం ఫ్రేమ్స్ అంటాం. అండ్ దెన్ ఫిజికల్ లేయర్లో ఆ డేటాని బిట్స్ అంటాం. సో యూ గైస్ నో రైట్, బిట్స్ మీన్స్
zeros and ones because computer understanding language. Okay, so just basic introduction ఇస్తా, ఇన్ డెప్త్ గా మళ్ళీ నేర్చుకుందాం మనం. సో ఫస్ట్ లెట్స్ ఫోకస్ ఆన్ ఓన్లీ దీస్ 3 layers, layer 1, layer 2, layer 3. సో ఫిజికల్ లేయర్, మనకి ఫిజికల్ లేయర్లో ఏంటంటే వైర్స్ ఉంటాయి. ఓకే, వైర్స్ అంటే ఏంటిది, నువ్వు కేబుల్స్తో కనెక్ట్ అవుతావు కదా, సో మేబీ ఫిజికల్ కేబుల్స్తో కనెక్ట్ అవుతావు లేదా వైఫై సిగ్నల్తో కనెక్ట్ అవుతావు. ఓకేనా, ఈ కేబుల్స్లో పాస్ అయ్యేది ఏంటి, వోల్టేజ్. ఓకే, మీకు హై వోల్టేజ్ అయినప్పుడు 1, లో వోల్టేజ్ అయినప్పుడు 0. సో మీ డేటా ఫ్లో అనేది కేబుల్లో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ వేవ్, 0 1 0 1 0 1 0 1. హై వోల్టేజ్ లో వోల్టేజ్ వైర్లో డేటాని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇది. ఒకవేళ వైఫైలో మీ డేటా ట్రాన్స్ఫర్ అవుతే దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది, కెన్ ఎనీవన్ గెస్? ఓకే, సో రేడియో వేవ్స్. వైఫైలో మన డేటా ఫార్మాట్ లైక్ ట్రావెల్ అవుతే దాన్ని మనం రేడియో వేవ్స్ అంటాము. లైక్ రేడియో వేవ్స్ లైక్ రేడియో ఛానల్స్ లైక్ మిర్చి 98.1 101 రేడియో స్టేషన్స్ ఉంటాయి, మీరు వింటూనే ఉంటారు కదా. సో సేమ్ థింగ్, అదే విధంగా దానికి ఒక బ్యాండ్ విడ్త్ ఉంటుంది ఆ రేడియోస్కి. ఇక్కడ మనకి వైఫైకి బ్యాండ్ విడ్త్ 2 బ్యాండ్ విడ్త్ ఉంటాయి, లైక్ 2.4 GHz అని 5 GHz అని 2 బ్యాండ్స్ ఉంటాయి. ఓకేనా, ఈ బ్యాండ్స్లోనే వైఫైలో సిగ్నల్ అనేది డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఓకే, దీస్ 2 బ్యాండ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో ఇన్ ద వైఫై అవర్ డేటా విల్ transform through radio waves and there are 2 bands, 2 GHz 5 GHz. అదే వైర్లో అయితే your data is transferred through voltage, high voltage, low voltage, binary bits. Okay, so that's all about physical layer. And once వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, డేటా లింక్ లేయర్ లెక్క వచ్చేస్తుంది. డేటా లింక్ లేయర్లో నీ బిట్స్ కాస్త ఫ్రేమ్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నట్టు. ఫ్రేమ్స్ అంటే ఏంటిది, అందులో మ్యాక్ అడ్రస్ ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై మ్యాక్ అడ్రస్ అండ్ హౌ టు ఐడెంటిఫై ద మ్యాక్ అడ్రస్ అనేది మనం ఫర్దర్గా ఇప్పుడే తెలుసుకుందాము. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ లేయర్లోకి వచ్చినప్పుడు దీంట్లో ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే ఏ ఐపీ నుంచి వచ్చింది, వాట్ ఈస్ ద సోర్స్ ఐపీ అడ్రస్, వాట్ ఈస్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇదే లేయర్లో మీకు రౌటర్స్ అనే డివైజెస్ వర్క్ చేస్తాయి, ఈ లేయర్లో స్విచ్చెస్ అనేటివి వర్క్ చేస్తాయి, ఈ లేయర్లో వైర్స్ అండ్ ఒక డివైస్ వచ్చేసి హబ్ ఉంటుంది, చాలా రేర్గా యూజ్ చేస్తాము. వైర్స్ ఆర్ వైర్లెస్ అంటే ఫిజికల్ కనెక్టివిటీ ఎలా ఉంది అనేది ఫిజికల్ మీడియాలో ఉంటుంది అన్నట్టు. సో దీన్ని బిట్స్, ఫ్రేమ్స్, ప్యాకెట్స్ అంటాము. సో యాజ్ ఫర్ అంటే మనకి టాపిక్ వరకు ఈ 3 టాపిక్స్ తెలిస్తే సరిపోతాయి. సో 7 లేయర్స్ అయితే ఉన్నాయి. 7 లేయర్స్లో లాస్ట్ 3 లేయర్స్ని బాటమ్ టు టాప్ లో ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్ ఉంటుంది. ఫిజికల్ లేయర్ లో వైర్స్ ఉంటాయి. అవర్ డేటా ఈజ్ ట్రాన్స్ఫరింగ్ త్రూ ద బిట్స్, ఎదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వైడ్ కనెక్టివిటీ, వోల్టేజ్, హై వోల్టేజ్, లో వోల్టేజ్, ఇట్ ఈస్ ఎ వైర్లెస్, రేడియో ఫ్రీక్వెన్సీ 2.4 GHz 5 GHz. డేటా లింక్ లేయర్ లో మనకి స్విచ్చెస్ ఉంటాయి. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ స్విచ్, అసలు స్విచ్చెస్ యూజ్ ఏంటిది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అండ్ నెట్వర్క్ లేయర్ లో ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. అండ్ దెన్ ఐపీ అడ్రస్ ని మేనేజ్ చేసేది ఏంటి అంటే రౌటర్స్. ఓకే, నాట్ ఏ వైఫై రౌటర్ అనేది కూడా రౌటరే, అది మీ హోమ్ బేస్డ్ వర్కే పర్మనెంట్. మనకి కార్పొరేట్ నెట్వర్క్లో ఇంకా చాలా పెద్ద హై ఎండ్ రౌటర్స్ ఉంటాయి పర్ఫార్మ్ చేయడానికి. సో ఇవన్నీ మనం ఈ నెట్వర్క్ డివైజెస్ అండ్ దెన్ డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ అనేది తెలుసుకుందాం. యాక్చువల్గా నెట్వర్క్ డివైజెస్ టాపిక్స్ చెప్పే ముందు నీకు ఒక టాపిక్ చెప్పాలి. ఇది మ్యాక్ అడ్రస్. జస్ట్ నౌ వి సా layer 2 is data link layer. There we have switches. So switches works with MAC address table. Okay, MAC table or MAC address table. So మనకి ఐపీ అడ్రస్ ఎలా ఉందో మ్యాక్ అడ్రస్ కూడా మనకి అలానే ఉంటుంది. సో లెట్స్ లర్న్ అబౌట్ మ్యాక్, మీడియా యాక్సెస్ కంట్రోల్, ఫిజికల్ అడ్రస్ ఆఫ్ ఏ నెట్వర్క్ అడాప్టర్ అనే కార్డ్. ఓకే, ఫిజికల్ అడ్రస్ అన్నట్టు. అదే మనకి ఐపీ అంటే లాజికల్ అడ్రస్. మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్ కనెక్ట్ అవుతారో అంతవరకే ఉంటుంది, ఆ తర్వాత ఇట్ విల్ డిసపియర్. ఓకే, మీరు చెక్ చేశారా మొబైల్లో డేటా టర్న్ ఆన్ చేసి ఐపీ అడ్రస్ ప్రజెంట్ అవుతుందా లేదా అనేది కొంచెం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ ఎంజాయ్ ది కోర్స్. ఓకే, సో దిస్ మ్యాక్ అడ్రస్ ప్రజెంట్ ఎట్ layer 2 data link layer of a OSI model. ఓకే, సో టీసీపీ ఐపీ లేయర్ అనేది కూడా ఇంకొక లైక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్ టెక్నాలజీ ఉంటుంది, అది కూడా మనం తెలుసుకుందాం. సో ఓఎస్ఐ మోడల్, టీసీపీ ఐపీ మోడల్, ఈ 2 మోడల్స్ నేను కవర్ చేస్తాను. ఓకే, సో ఇట్ ఈస్ మనకి ఐపీ అడ్రస్ అయితే 32 bit లెంత్ కదా. సో ఇదైతే 6 bytes
ఓకే 48 బిట్ యూజువల్లీ రిప్రజెంటెడ్ ఇన్ ద హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకే హెక్సాడెసిమల్స్ అంటే ఈ ఫార్మాట్ ని హెక్సాడెసిమల్ అంటారు. ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ హెక్సాడెసిమల్ ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ లో అందరికీ ఉంటాయి. ఓకే సో మేబీ ఇఫ్ యూ నో దట్ ఈస్ ఫైన్, ఇఫ్ యూ డోంట్ నో లెట్స్ జస్ట్ ఇగ్నోర్. ఓకే సో హెక్సాడెసిమల్స్ అంటే ఏం లేదు, మనకి డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి డెసిమల్ నెంబర్స్ 10 ఉంటాయి 0 to 9 ఇంక్లూడింగ్ 0, మనకి టోటల్ 10 నెంబర్స్. అదే హెక్సాడెసిమల్స్ టోటల్ 16 ఉంటాయి. మరి 16 అంటే 0 to 9 సేమ్ ఉంటుంది. ఆఫ్టర్ 9 10 వచ్చేసి A B C D E F. ఓకే 10 11 12 13 14 15 అప్ వరకే ఉంటాయి. 0 to 15 అంటే 16 కదా, సో ఎగ్జా అంటే 16 బిట్ డిజిట్ అన్నట్టు ఇది. ఓకేనా, సో అప్ టు ఎఫ్ వరకు మీరు ఈ నెంబరింగ్ సిస్టంలో ఈ ఏబిసిడీలు ఎఫ్లు చూస్తారు అన్నట్టు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకే సో ఇందులో ఫస్ట్ 3 బైట్స్ అంటే ఇప్పుడు మనకి 48 బిట్ కదా ఇది, ఈ 48 బిట్ లెంత్ ఉన్న మ్యాక్ అడ్రస్ లో ఇది 24 బిట్ అండ్ దెన్ 24 బిట్ గా డివైడ్ అవుతుంది. ఓకే ఫస్ట్ 24 బిట్స్ వచ్చేసి ఆర్గనైజేషన్ యూనిక్ ఐడెంటిఫైర్ OUI అంటారు, ఎందుకంటే ఆ కంపెనీ అనేది ఐడెంటిఫై చేయడానికి. ఓకేనా, ఆ కంపెనీ యొక్క బ్రాండ్ ని అంటే ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అనేది తెలుసుకోవడానికి ఈ ఫస్ట్ 24 బిట్ యూజ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ 24 బిట్స్ ఆర్ యూజువల్లీ అసైన్డ్ సీక్వెన్షియల్లీ, అంటే యూనిక్ నెంబర్ ఉంటుంది. అంటే అది ఎట్లా సార్ నాకు అర్థం కాలే అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వెహికల్ నెంబర్ ఉంటుంది TS అని, ఓకే 11 అని, EC అని, ఆ తర్వాత వెహికల్ నెంబర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 0000. ఓకే ఇక్కడ ఏంటిది, TS అంటే తెలంగాణ, 11 అంటే ఒక ఏరియా కోడ్, EC అంటే అది ఏ ఏరియాకి సంబంధించింది, ఆ తర్వాత వెహికల్ నెంబర్. అవునా కదా, సో అదే మీకు ఏపీ అయితే ఏపీ వెహికల్స్ ఉంటాయి, సమ్ నెంబరింగ్ ఉంటుంది. సో విచ్ మీన్స్ ఇది కంప్లీట్ మనం వెహికల్ నెంబర్ అంటాం, కాకపోతే దీంట్లో కోడ్స్ ఉన్నాయి. సో ఒక స్టేట్ ని రిప్రజెంట్ చేయడం, ఏరియాని రిప్రజెంట్ చేయడం, దెన్ యూనిక్ నెంబర్ ఆఫ్ ఏ వెహికల్. ఎప్పుడైనా మీ వెహికల్ నెంబర్ ఏంటంటే లాస్ట్ 0000 ఉంటుంది చూడరా పై అని అంటాం. ఓకేనా, బట్ మనం మొత్తం కంప్లీట్ చెప్పాం. ఓకే సో అదే విధంగా మనకి 48 బిట్ లో ఫస్ట్ 24 బిట్ అనేది ఏ ఆర్గనైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అనేది తెలుస్తుంది. అండ్ దెన్ లాస్ట్ 24 బిట్స్ అనేది యూనిక్ గా ఉంటుంది. ఓకేనా, నౌ హౌ టు ఐడెంటిఫై మ్యాక్ అడ్రస్ ఫర్ ఏ డివైస్. కెన్ ఎనీవన్ నో ఐపీ అడ్రస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? వాట్ ఈస్ ద కమాండ్ టు చెక్ ఐపీ అడ్రస్ ఇన్ ఏ సిస్టమ్? కమాండ్ ప్రాంప్ట్. అదే కమాండ్ ప్రాంప్ట్ అయ్యా, ఐపీ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే మనకి లైక్ నేను వైఫై కనెక్ట్ అయి ఉన్నా, సో దిస్ ఈస్ మై IPv4 అడ్రస్ 192.168.1.12. ఓకే, బట్ హౌ కెన్ ఐ ఐడెంటిఫై మ్యాక్ అడ్రస్? IP config /all IP config /all. ఇక్కడ చూడండి, వైర్లెస్ ల్యాన్ వైఫై అడాప్టర్. మొబైల్లో కానీ మీకు ల్యాప్టాప్లో కానీ సర్వర్లో కానీ, అంటే వైఫై అయితే వైఫై, ఈథర్నెట్ అయితే ల్యాన్ అయితే ల్యాన్, దానికి ఒక అడాప్టర్ ఉంటుంది. ఆ అడాప్టర్కి మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఆ మ్యాక్ అడ్రస్నే మనం ఫిజికల్ అడ్రస్ అని కూడా అంటాం. ఓకేనా, సో దిస్ ఈస్ ఇన్ ద హెక్సాడెసిమల్ ఫార్మాట్. దిస్ ఈస్ ద మై మ్యాక్ అడ్రస్. ఓకే, సో వాట్ ఈస్ ద కమాండ్? IP config /all స్పేస్ ఇచ్చేసి /all అని ప్రెస్ చేయాలి. ఓకే, అండ్ నేను ల్యాన్ కనెక్ట్ ఇవన్నీ నేను ఎందుకు చెక్ చేయట్లేదు, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తలేను అంటే, నేను ఓన్లీ వైఫై రౌటర్కి కనెక్ట్ అయినా కాబట్టి నేను వైఫై డీటెయిల్స్ ఓన్లీ వైఫై డీటెయిల్స్ చెక్ చేస్తున్నా, అందుకని నేను అవన్నీ స్కిప్ చేస్తున్నా. అండ్ దిస్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఏ మై PC. సో ఇది కాపీ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ చేసేసుకొని అడ్రస్ లుక్అప్ ఐడెంటిఫైయర్ లుక్అప్ వాట్ ఎవర్. ఓకే, సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లో ఏదో ఒక వెబ్సైట్, ఇదే వెబ్సైట్ తీసుకోవాలని ఏం లేదు. రైట్ క్లిక్ టు కాపీ, సో రైట్ క్లిక్ అండ్ దెన్ Ctrl+V టు పేస్ట్, ఎంటర్. ఓకే, నౌ ఐ గాట్ వెండర్ మ్యాక్ వచ్చేసి DC-F505 అండ్ అజూర్ వేవ్ టెక్నాలజీ కంపెనీ, TW కంట్రీ కోడ్ వచ్చేసి TW అంటే TW అంటే తైవాన్. సో నా కంప్యూటర్ యొక్క వైఫై అడాప్టర్ వచ్చేసి అజూర్ వేవ్ టెక్నాలజీ అనే కంపెనీ తైవాన్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ రిజిస్టర్డ్
మ్యాక్ అడ్రస్. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా హ్యాక్ చేసినా ఏదైనా ఫ్రాడ్ చేసినా మీ మ్యాక్ అడ్రస్ ఐపీ అడ్రస్ తెలిసిపోతే ఈజీగా క్యాండిడేట్ ఏ ఏరియా నుంచి ఏ డివైస్ నుంచి హ్యాకింగ్ చేస్తుండు లేదా ఏ డివైస్ నుంచి ఫ్రాడ్ చేస్తుండు అనేది మామూలుగా హ్యాకర్స్ కానీ ఇంకెవరైనా కానీ ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అన్నట్టు వన్స్ యూ గాట్ ది మ్యాక్ అడ్రస్ అండ్ ఐపీ అడ్రస్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఐడెంటిఫై ద మ్యాక్ అడ్రస్ ఆఫ్ ఎనీ డివైస్. మ్యాక్ అడ్రస్ అనేది మీకు మదర్ బోర్డ్ ఓపెన్ చేస్తారు అనుకోండి, ఈవెన్ సమ్ పీసెస్కి వైఫై అనేది బై డిఫాల్ట్గా ఉండదు. ఇలాంటి ఎక్స్టర్నల్ డాగల్ ఆర్ యూఎస్బికి యూజ్ చేస్తారు. మీ వైఫై రౌటర్లో ఈ లోపల ఈ వైఫై సిగ్నల్స్ ఇది ఇన్స్టాల్ అయి ఉంటుంది. కొన్ని పీసీలలో ఉంటుంది, మదర్ బోర్డ్ మీద కూడా ఉంటుంది. మీకు ల్యాన్ పోర్ట్ ఉంటుంది కదా మీ ల్యాప్టాప్కి, ల్యాన్ పోర్ట్కి ఇలాంటి వైఫై లైక్ మ్యాక్ అడ్రస్ అనేది బర్న్ ఇన్ అంటారు, బర్న్ ఇన్ షెల్ అంటారు. ఓకే, బర్న్ ఇన్ అయి ఉంటుంది అన్నట్టు, ఆల్రెడీ దాని మీద రాసి ఉంటుంది అన్నట్టు. పర్మనెంట్, ఇట్ ఈస్ నాట్ ఏ టెంపరీ మ్యాక్ అడ్రస్. మ్యాక్ అడ్రస్ అనేది పర్మనెంట్, సో అదే మనం చేంజ్ చేయలేం. ఓకే, అది హార్డ్వేర్కి బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, దాన్నే మనం నిక్ కార్డ్స్ అంటాం. నిక్ కార్డ్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఈ కార్డ్స్ మీదనే మనకు మ్యాక్ అడ్రస్ అనేది బర్నింగ్ అయి వచ్చేస్తుంది అన్నట్టు. ద నెట్వర్క్ ఆఫ్టర్ ఇన్స్టాల్డ్ ఆన్ యువర్ నెట్వర్క్ డివైస్ ప్రొవైడ్స్ ద ఫిజికల్ అండ్ ఎలక్ట్రికల్ లైట్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ కనెక్షన్ టు ద నెట్వర్క్ మీడియా. సో ఎలక్ట్రికల్ అండ్ లైట్ వేవ్ అంటే ఫైబర్ అంటారు, ఎలక్ట్రికల్ అంటేనేమో మామూలుగా నార్మల్ కేబుల్. ఓకే, రేడియో ఫ్రీక్వెన్సీ వచ్చేసి వైఫై. ఓకే, కనెక్ట్స్ టు ద నెట్వర్క్ మీడియా. ఇట్ కెన్ ఎయిదర్ బి ఎక్స్పెన్షన్ కార్డ్ ఆర్ యూఎస్బి డివైస్ ఆర్ బిల్ట్ ఇన్ డైరెక్ట్లీ ఇన్ టు ద మదర్ బోర్డ్. సో అది మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి మీరు తీసుకున్న డివైస్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం మొబైల్స్కి కూడా ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గానే ఈ నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కార్డ్స్ ఉంటాయి, అందువల్ల అవి ఆటోమేటిక్గా వైఫైని త్రూ డిఎస్సిపి సర్వర్ ద్వారా యాక్సెస్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో డిఎస్సిపి సర్వర్ గురించి అప్కమింగ్ క్లాసెస్లో నేర్చుకుందాం. ఐపీ అడ్రస్ ఈజ్ ఏ లాజికల్ అడ్రస్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు యూనిక్లీ ఐడెంటిఫై a device on an IP network. Okay, so it is a layer 3 network layer of a OSI model. We have 32-bit for IPv4. For IPv6 we have 128-bit. So example 192.168.0.1 and this is the 128-bit format of IP address. So comparing IP address and MAC address. ఐపీ అడ్రస్ అండ్ మ్యాక్ అడ్రస్ కంపారిజన్. ఇప్పుడు మీకు ఐపీ అడ్రస్ అంటే కొంచెం ఐడియా ఉంది, మ్యాక్ అడ్రస్ అంటే కొంచెం ఐడియా ఉంది, కొంచెం రెండింటిని కంపేర్ చేద్దాం. సో ఐపీ అడ్రస్ వచ్చేసి నెట్వర్క్ లేయర్ లో ఉంటుంది, అది ఓఎస్ఐ మోడల్ లేయర్ 3. అదే మ్యాక్ అడ్రస్ వచ్చేసి ఓఎస్ఐ మోడల్ లేయర్ 2 డేటా లింక్ లేయర్ లో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ లాజికల్ అడ్రస్ బికాస్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. సో మీకు ఇంటర్నెట్ వచ్చినప్పుడు అదే అసైన్ అవుతుంది, ఇంటర్నెట్ పోయినప్పుడు అది రిమూవ్ అయిపోతుంటుంది. సో ఫిజికల్ అడ్రస్, ఇట్ ఈస్ ఎ ఫిజికల్ అడ్రస్, మ్యాక్ అడ్రస్, బర్న్ ఇన్ అడ్రస్ అనే దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకేనా, సో ఎందుకు అంటే అది ఫిజికల్గా మీ హార్డ్వేర్ మీద నెక్ కార్డ్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్లో హార్డ్వేర్ మీద బర్న్ ఇన్ అయ్యి అంటే దానికి అదే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే దానికి ఒక అడ్రస్ అనేది ట్యాగ్ చేసేసి పెడతారు అన్నట్టు. సో ఇట్ ఈస్ నాట్ ఎరేజబుల్, మనం రిమూవ్ చేయలేం, రీప్లేస్ చేయలేం, కంప్లీట్ హార్డ్వేర్నే రీప్లేస్ చేయాలి. ఓకే, నిక్ కార్డ్ని రిప్లేస్ చేస్తేనే ఈ మ్యాక్ అడ్రస్ అనేది చేంజ్ అవుతుంది. అసైన్డ్ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఈ ఐపీ అడ్రస్ అనేది మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అసైన్ చేస్తూ ఉంటుంది. ఫిజికల్లీ బర్న్డ్ ఆన్ నిక్, ఈ నిక్ కార్డ్ మీద నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ మీద బర్నింగ్ చేసి పెడతాయి అన్నట్టు. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ మ్యాక్ అడ్రస్ అండ్ దెన్ ఐపీ అడ్రస్ differences. So what is the purpose of IP address? Allows network to communicate via router. సో ఇక్కడ మీకు ఒక్కొక్క నెట్వర్క్ ఉంది, ఒక బ్రాంచ్ ఉన్నది యుఎస్లో అండ్ ఇక్కడ ఇంకొక బ్రాంచ్ ఉన్నది లైక్ ఏఎండి ఇండియాలో. సో ఈ రెండు బ్రాంచెస్ కమ్యూనికేట్ కావాలి అనుకుంటే మీరు ఒక రౌటర్ యూజ్ చేసి త్రూ రౌటింగ్ టెక్నాలజీ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లైక్ ఇక్కడ మీరు హెచ్వైడి తీసుకోవచ్చు, హెచ్ఎన్గా తీసుకోవచ్చు, యాజ్ యూజువల్ ఎప్పుడు మనం యూజ్ చేసే ఎగ్జాంపుల్స్. అదే అలోస్ ఇంటర్నెట్వర్క్ కమ్యూనికేషన్ వయా హబ్స్, స్విచెస్ అండ్ రౌటర్స్. సో ఇదేం చేస్తారంటే విత్ ఇన్ ద ల్యాన్లో, ఓకే, విత్ ఇన్ ద ల్యాన్లో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 పీసెస్ ఉన్నాయి. ఈ 6 పీసెస్లో ఏ పీసీకి వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఈ మ్యాక్ అడ్రస్ యూజ్ చేస్తారు అన్నట్టు. సింపుల్గా ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో మెయిన్గా ఐపీ అనేది త్రూ అవుట్ ద గ్లోబ్ ఆర్ ఇంటర్నెట్లో యూజ్ చేయడానికి యూజ్ చేస్తారు. విత్ ఇన్ ద ల్యాండ్లో వన్స్ ల్యాండ్లో ఏ పీసీకి రీచ్ కావాలి అనేది మ్యాక్ అడ్రస్ అనేది డిఫైన్ చేస్తుంది. సో మనం ఫర్దర్గా నేర్చుకుందాం ఇన్ డెప్త్గా, నో ఇష్యూస్. బిఫోర్ స్టార్టింగ్ నెట్వర్క్ డివైజెస్, వన్ మోర్ టాపిక్.
types of communications in the internet. Okay, so full duplex, half duplex communication we have in the internet. Okay, so network communicate will occur in either full duplex or duplex mode. What is mean by full duplex? What is mean by half duplex? Half duplex can be send and receive data but not at same time. Okay, ఇప్పుడు ఒక 2 persons ఉన్నారు అనుకోండి, ఈ పర్సన్ సెండర్ గా ఉన్నప్పుడు ఈ పర్సన్ రిసీవర్ గా ఉండాలి. అదే ఈ పర్సన్ సెండ్ చేస్తున్నప్పుడు ఈ పర్సన్ రిసీవ్ చేసుకోవాలి. అదే ఇద్దరు ఒకటేసారి సెండ్ చేసారు అనుకోండి, ఆ డేటా అనేది కొలాప్స్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ హాఫ్ డూప్లెక్స్. ఎగ్జాంపుల్ చెప్తారా? మీకు ఆల్రెడీ తెలుసు. హాఫ్ డూప్లెక్స్ కెన్ సెండ్ అండ్ రిసీవ్ ఏ డేటా బట్ నాట్ ఎట్ సేమ్ టైమ్. సో యాజ్ ఐ సెడ్, 2 persons ఉన్నప్పుడు ఒక పర్సన్ సెండ్ చేసినప్పుడు ఇంకో పర్సన్ రిసీవ్ చేసుకోవాలి, ఇంకొక పర్సన్ రిసీవ్ చేస్తున్నప్పుడు ఇంకో పర్సన్ సెండ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. దట్ ఈస్ కాల్డ్ వాకీ టాకీ. ఇది మనకి పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వీళ్ళు యూజ్ చేస్తుంటారు కదా, ఈవెన్ మూవీస్లలో కూడా చూస్తూ ఉంటారు. ఫస్ట్ ఒక సైడ్ నుంచి ఒక పర్సన్ మాట్లాడిన తర్వాత ఓవర్ అంటాడు. ఓవర్ అంటే మీనింగ్ ఏంటిది? అతను మాట్లాడింది అయిపోయింది, వేరే పర్సన్ మాట్లాడొచ్చు అని. ఆ తర్వాత ఈ పర్సన్ మాట్లాడని చెప్పి ఆ తర్వాత ఓవర్ అని చెప్తాడు. సో ఒకవేళ ఇద్దరు ఎట్ ఎ టైం మాట్లాడారు అనుకోండి, సో అదేంటంటే 1-way కమ్యూనికేషన్ అన్నట్టు. ఇక్కడ నుంచి డేటా వచ్చేసి మధ్యలో కొలాప్స్ అయిపోయి డేటా అనేది డ్రాప్ అయిపోతుంది. సో ఎవరికి సరిగా వినపడదు. దట్ ఈస్ కాల్డ్ హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్. ఎగ్జాంపుల్ ఈస్ వాకీ టాకీ. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ఫుల్ డూప్లెక్స్. కెన్ సెండ్ అండ్ రిసీవ్ డేటా సైమల్టేనియస్లీ. అంటే మనం నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడచ్చు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడచ్చు ఎట్ ఎ టైం. సో నార్మల్ మొబైల్ ఫోన్స్. ఓకే, సో మొబైల్ ఫోన్స్ లో కూడా మనం యూజ్ చేసి ఫుల్ డూప్లెక్స్ చేయొచ్చు. ఈవెన్ వీడియో కాల్స్, ఆడియో కాల్, వాట్సాప్ కాల్. సో డిస్కషన్ పెట్టేటప్పుడు నువ్వు మాట్లాడుతుంటావు, నేను మాట్లాడుతుంటా. సో దీస్ ఆర్ కాల్డ్ ఫుల్ డూప్లెక్స్ అండ్ హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్స్. ఓకే, సో జస్ట్ బేసిక్ థింగ్స్ గైస్, మన రెగ్యులర్ యూజ్ చేసేటి, పెద్ద టఫ్ ఏమి ఉండవు ఇవి. ఓకే, నెట్వర్క్ ట్రాన్స్మిషన్ టైప్, డిఫరెంట్ టైప్స్ లో ట్రాన్స్మిషన్ జరుగుతుంది. అంటే సోర్స్ టు డెస్టినేషన్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో వన్ ఈజ్ యూనికాస్ట్, మల్టీకాస్ట్ అండ్ బ్రాడ్కాస్ట్. సో వాట్ ఈస్ మీన్ బై యూనికాస్ట్, వాట్ ఈస్ మీన్ బై మల్టీకాస్ట్, వాట్ ఈస్ మీన్ బై బ్రాడ్కాస్ట్? ఓకే, యూనికాస్ట్ అంటే 1-to-1 కమ్యూనికేషన్. మెయిన్గా ఏంటంటే ఒకే డివైస్ తోటి, అంటే ఒక డివైస్ ఇంకొక డివైస్ తోటి మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది ఎట్ ఏ టైం. మళ్ళీ రిమైనింగ్ డివైజెస్ ని ఇన్వాల్వ్ చేయదు అన్నట్టు. సో దట్ ఈస్ కాల్డ్ యూనికాస్ట్. ఎగ్జాంపుల్, మీరు వాట్సాప్ లో 1-to-1 చాట్ చేస్తారు కదా, దట్ ఈస్ కాల్డ్ యూనికాస్ట్. మల్టీకాస్ట్, మీ క్లాస్ లో ఒక 50 members ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 50 members లో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ని తీసుకొని, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 10 members ఉంటే, ఆ 10 members తో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తావు నువ్వు. అండ్ దెన్ ఆ గ్రూప్ లో నువ్వు చాట్ చేస్తూ ఉంటావు. సో ఆ గ్రూప్ లో చాట్ చేయడం వల్ల ఈ 10 members అందరికి రీచ్ అవుతూ ఉంటుంది. అవునా కదా? కానీ టోటల్ ఎంత 50 members ఉన్నారు, బట్ నువ్వు ఓన్లీ 10 members ని సెలెక్ట్ చేసుకుని ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వాళ్ళకి మెసేజ్ ని ఫార్వర్డ్ చేస్తున్నావు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మల్టీకాస్ట్. మీన్స్ 1 to many, 1 person communicate. సో అవుట్ ఆఫ్ n number of devices selecting స్పెసిఫైడ్ డివైజెస్. సో ఒక 50 members ఉన్నప్పుడు అలాగే ఒక 10 members ని సెలెక్ట్ చేసి దాన్ని ఒక గ్రూప్ లా క్రియేట్ చేసి దాంట్లో మెసేజ్ ఫార్వర్డ్ చేయడాన్ని మల్టీకాస్ట్ అంటారు. మల్టీకాస్ట్ అంటే సెండింగ్ ఏ ఇన్ఫర్మేషన్ 2 or more devices ఈస్ కాల్డ్ మల్టీకాస్ట్. దట్ ఈస్ ఆల్ అబౌట్ గ్రూప్ చాట్. సింప్లీ మీకు ఈజీగా అర్థం కావడం కోసం. బ్రాడ్కాస్ట్ మీనింగ్, ఈవెన్ ఇన్ యువర్ వాట్సాప్ దెర్ ఇస్ ఏ ఆప్షన్ కాల్డ్ బ్రాడ్కాస్టింగ్. ఎప్పుడైనా న్యూ ఇయర్ వచ్చినప్పుడు, ఏదైనా సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు అందరికి ఎట్ ఏ టైం ఇట్లా గ్రూప్లలో మెసేజ్ పెట్టకుండా నీ కాంటాక్ట్స్ అన్నిటికీ పంపేయాలనుకున్నా నువ్వు పంపించుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ బ్రాడ్కాస్ట్ 1 to all. సో మనం ఏంటంటే ఆల్ డివైజెస్, అంటే అట్లా స్పెసిఫైడ్ గ్రూప్ గా సెలెక్ట్ చేసుకోకుండా ఆల్ డివైజెస్ కి ఎట్ ఏ టైం పంపించడాన్ని బ్రాడ్కాస్టింగ్ అంటారు. ఓకే, సో బ్రాడ్కాస్టింగ్, లైవ్ స్ట్రీమింగ్. ఈవెన్ మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు కదా, లైవ్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో 1 type ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ టు స్పెసిఫిక్ ఛానల్. ఒక ఛానల్ నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది అనుకో, హాట్స్టార్ యూజ్ చేసే ప్రతి క్యాండిడేట్ కి అది స్ట్రీమింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ బ్రాడ్కాస్ట్. బ్రాడ్కాస్ట్ మీన్స్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద డివైజెస్ ఇన్ ద నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్ లో ఒక ఏదైనా అనౌన్స్మెంట్ ఉంటే క్లాస్ లోకి వచ్చి, సో దెర్ ఇస్ ఏ ఈవెంట్, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ గివ్ మీ యువర్ నేమ్స్ టు అటెండ్ అని అనౌన్స్మెంట్ చేస్తారు కదా. సో అప్పుడు ఆ క్లాస్ రూమ్ లో ఉన్న ప్రతి క్యాండిడేట్ కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఏ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్. అదే ఒక గ్రూప్, ఒక టీమ్ లాగా ఒక కొంతమంది క్యాండిడేట్స్ ని గ్రూప్ గా గ్యాదర్ చేసి ఆ గ్రూప్ కి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడాన్ని మల్టీకాస్ట్ అంటారు. ఒక పర్సన్ ని స్పెషల్ గా కలిసి అతనికి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడాన్ని యూనికాస్ట్ అవుతుంది.
సో సేమ్ అదే ఆ పర్సన్స్ని మనం డివైజెస్తో రీప్లేస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ కమ్యూనికేషన్. ఓకే, సో I hope it is also clear, and let's move on. Yeah, next is introduction to Ethernet. So what is meant by Ethernet? Ethernet is the most popular network technology in the world, referred to a family of standards that defines the physical and logical aspects of the world's most popular type of LAN. So Ethernet అనగానే సింప్లీ మీకు గుర్తుకు రావాల్సింది అంటే ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో ల్యాన్, వ్యాన్, మ్యాన్ ఇవన్నీ మీరు స్టార్టింగ్ క్లాసెస్లో నేర్చుకున్నారు కదా. సో ఒక ల్యాన్ ఎట్లా డిఫైన్ అవుతుంది, వైడ్ కమ్యూనికేషనా, వైర్లెస్ కమ్యూనికేషనా, అది ఏమేమి టెక్నాలజీ యూజ్ చేస్తుంది అనేది మీకు తెలుస్తుంది అన్నట్టు. సో కేబులింగ్స్ ఉంటాయి, కనెక్షన్స్, ఎక్విప్మెంట్స్, ఏటీసీ ఉంటాయి ఫిజికల్గా. లాజికల్గా అయితే నెట్వర్క్ యాక్సెస్ మెథడ్ అని, సిఎస్ఎంఏ, సిఎస్ఎంఏ కెరియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అని. ఈవెన్ మనకి రోడ్స్ మీద యాక్సిడెంట్ అవుతుంటే వెహికల్స్ ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్ వచ్చినప్పుడు అవి సడన్గా ఢీ కొట్టుకుంటే మనకి యాక్సిడెంట్ అవుతుండగా, అట్లనే కూడా ఇంటర్నెట్లో కూడా మనకి ఈ ఒక డేటా ఇంకొక డేటాతో కొలైడ్ అయ్యి కొలిజన్ జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ డేటా కొలిజన్ అండ్ కొలిజన్ డొమైన్ అని ఉంటుంది. అప్పుడు అలా డేటా కొలిజన్ అయినప్పుడు నీకు రావాల్సిన డేటా ప్రాపర్గా రాదు, డెస్టినేషన్కి కరప్ట్ అయ్యి రావడము, అసలు మొత్తానికి రాకపోవడము, ఎంతసేపు సెండ్ చేసిన సెండ్ కాకపోవడము జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ మెథడ్ని డిఫైన్ చేయడానికి ఇక్కడ కెరియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ అనేది ఉంటుంది అన్నట్టు, సిఎస్ఎంఏ సిడి, సిఎస్ఎంఏ సిఏ అని. ఓకేనా, సో అవి కూడా ఆ టాపిక్స్ కూడా మనకి ఈథర్నెట్ అనే కాన్సెప్ట్లో వస్తాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీ రియల్ లైఫ్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని మనం నెట్వర్కింగ్ని ఈజీగా నేర్చుకోవచ్చు గైస్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈస్ నెట్వర్క్ డివైజెస్. జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి వదిలేస్తాను అండ్ విల్ కంటిన్యూ ఆన్ ద టుమారో. ఓకే, సో నెట్వర్క్ డివైజెస్ ఏమేమి ఉంటాయి? దిస్ ఈస్ అ సింబల్ విచ్ ఇస్ కాల్డ్ రౌటర్. అసలు రౌటర్ అంటే ఏంటిది, ఆ రౌటర్ రోల్స్ ఏంటి? ఓకే, దిస్ ఈస్ అ సింబల్ ఆఫ్ స్విచ్. అంటే స్విచ్ అంటే ఏంటిది? రౌటర్ అంటే మనకు తెలుసు, అట్లీస్ట్ ఐపీ అడ్రస్ మీద వర్క్ అవుతుంది. సో రౌటర్ వర్క్స్ విత్ ద ఐపీ అడ్రస్. ఇట్ ఈస్ ఏ లేయర్ 3 ఆఫ్ ఏ ఓఎస్ఐ మోడల్. ఓకే, సో ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ ఉంటుంది అండ్ లేయర్ 3 ఆఫ్ ఓఎస్ఐ మోడల్ అని ఒక వర్డ్ అయితే తెలుసు. ఓకే, ఇంటర్వ్యూలో అడిగితే నేను ఇది చెప్పగలుగుతా. స్విచ్ అనగానే ఏముంటుంది? స్విచ్ layer 2 of a OSI model. It works with the MAC address. Okay, so ఒక టూ వర్డ్స్ అయితే తెలుసు, అట్లీస్ట్ నేను నన్ను ఇంటర్వ్యూలో అడిగితే చెప్పుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ మీకు బిల్డ్ కావాలి. ఓకే, అండ్ ఫైర్ వాల్ ఇంతవరకు మీరు వినలేదు ఫైర్ వాల్ అంటే. సో మెయిన్గా ఫైర్ వాల్ యాక్ట్ యాజ్ ఏ ట్రాఫిక్ పోలీస్. ఓకే, మీకు రోడ్ మీద ట్రాఫిక్ పోలీస్ ఒక రూల్ ఏంటిది? సో ప్రతి వెహికల్ ప్రాపర్గా లైక్ డ్రైవింగ్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ని ఫాలో అవుతున్నాయా, లైసెన్స్ ఉన్నదా, అండ్ ఆర్సీ బుక్ ఉందా, లైక్ సిగ్నల్స్ కాడ ఆగుతున్నాడా లేదా, అవన్నీ చూసుకొని ఒకవేళ మీరు ఆ రూల్స్ని ఒబే చేస్తే, అతిక్రమిస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఫైన్ వేస్తారు, ట్రాఫిక్ రూల్స్. ఓకేనా, అలాగనే ఫైర్ వాల్స్ ఏం చేస్తాయంటే ఇంటర్నెట్లో డేటా ట్రావెల్ అయ్యేటప్పుడు అది ప్రాపర్ యాక్యురేట్గా వస్తుందా లేదా, అంటే డెస్టినేషన్ అండ్ సోర్స్ ఐపీ అడ్రస్ ఏంటిది, డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంటిది, సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంటిది, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంటిది, ఈ ప్యాకెట్ అనేది మన నెట్వర్క్లకి అలో చేయడానికి నాకు యాక్సెస్ ఉందా లేదా దీన్ని డ్రాప్ చేయాలా అనే ప్రతి మెయిన్గా మీకు హ్యాకింగ్ అని, సెక్యూరిటీ అని అన్ని చెప్తూ ఉంటారు కదా, అవన్నీ ఈ ఫైర్ వాల్స్ తోటి మనం నేర్చుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. సో మనం ఫైర్ వాల్స్ నేర్చుకుంటే ఈజీగా హ్యాకర్స్ అండ్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ ఇవన్నీ నేర్చుకోవచ్చు అన్నట్టు. సర్వర్ లైక్ యూట్యూబ్ సర్వర్. సో ఆ సర్వర్ని ఎట్లా బిల్డ్ చేస్తాం? మీరు లైనక్స్ నేర్చుకున్నారంటే సర్వర్ కాన్సెప్ట్ మొత్తం వచ్చినట్టే. ఓకేనా, సో దీస్ కోర్సెస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ గైస్. ఒకటి నేర్చుకొని ఇంకోటి నేర్చుకుంటే ఇంకా మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అసలు ఆ సర్వర్ ఎట్లా వర్క్ అవుతుంది, సర్వర్లో మనం ఏమేమి చేయగలుగుతాం అనేది మొత్తం లైనక్స్ అన్నట్టు. అండ్ దెన్ క్లయింట్ అంటే ఎండ్ డివైజెస్, పీసీస్, మొబైల్ ఫోన్స్, మనం అయితే డేటాని వీవ్ చేస్తాం. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ కాల్డ్ నెట్వర్క్ డివైజెస్. అండ్ దెన్ హబ్స్ అంటే ఏంటిది, స్విచ్ అంటే ఏంటిది, ఫైర్ వాల్స్ అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటిది అనేది next class, that is on Monday, we'll going to see. And as I said, tomorrow Saturday we have Q&A session at 8 p.m. to 9 p.m. Any questions? సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ గైస్. 100% మీరు మామూలుగా నేర్చుకొని మంచిగా నేర్చుకుంటే నేను 100% మీకు జాబ్ ఆఫర్స్ అనేది కల్పిస్తాను.